విషయం ఏంటంటే మా అన్న రామకృష్ణ గౌడ్ గారు చెప్పినట్టు డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఏ భాషా వాళ్ళనైనా ఆహ్వానిస్తుందండి, ప్రేమిస్తుంది, ఇక్కడ ఒడిలో చేర్చుకుంటుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ టీం అందరికి కూడా అభినందన తెలియజేద్దాం. మా సతీష్ నాకంటే చాలా సీనియర్ అండి. సతీష్ నాగార్జున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉండేది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అక్కడ మనం జాయిన్ అయ్యి నేర్చుకుందామా అన్నంత ఉత్సాహం ఉండేది ఆ రోజుల్లో. మాకు అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మా నాగార్జున సతీష్ ఏదైనా పట్టుకుంటే దాన్ని పూర్తి వరకు చాలా అద్భుతంగా తను చేసిన పని మీద కాన్సన్ట్రేషన్ చేసి సినిమాని చక్కగా రిలీజ్ చేసి పెడతాడు. అలాగే మా పిఆర్ఓ అప్పాజీ గారు మన సినిమా మీడియా నుంచి ప్రేక్షకులు చేరే వరకు దాన్ని ప్రమోషన్ చేయడం కోసం ఎంతో సపోర్ట్ చేస్తాడు. ఈవేళ ఈ బ్యాడ్ బాయ్స్ అనే సినిమా నిజంగా డిఫరెంట్ చాలా బాగుంది. నా మిత్రుడు సీను అనే అతను సినిమా చూశాడు. ఈ సినిమా చూసి ఏమండి కన్నడలో సూపర్ హిట్, తెలుగులో కూడా సూపర్ హిట్ అవుద్ది, ఆ డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశాడు, కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ కలిపి ఒక అతనే, అసలు ఆ సినిమాకి ప్రాణం పోసింది ఓన్లీ కెమెరామ్యాన్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మంచి ఉంటే ఎలా లీక్ అయ్యి పబ్లిక్ లోకి వెళ్తూ ఉంటది, ఒక మంచి మాట ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ చేస్తుంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇది తెలుగు కన్నడ అని భాషా భేదం ఏం లేదు, అందరూ ఫ్రెష్ స్టూడెంట్స్ లో కుర్రోళ్ళ ఉన్నారు. కాబట్టి తెలుగులో కొత్త వాళ్ళే, కన్నడలో కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే. కాబట్టి ఫెమిలియర్ కాస్టింగ్ ఎవరిని తీసుకోకుండా అందరినీ కొత్త వాళ్ళని తీసుకునే వాళ్ళ సినిమాకి ఏంటంటే చాలా ఫ్రెష్ లుక్ ఉంది. ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, డిఫరెంట్ గా ఇది 100% సక్సెస్ అవుద్ది. ఇంకా ఈ సినిమా గురించి కాకపోతే నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇందాక మా రామకృష్ణ గౌడ్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కళ చేసుకోవడం వల్ల మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మేలు జరుగుతుందండి. మనం ఎవరిని కామెంట్ చేయట్లేదు, కానీ ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సర్దించడం కోసం అతను యాక్షన్ చేస్తున్నాడు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. చిన్న సినిమాలకి ప్రాణం పోస్తారు. ఇప్పటి నుంచి మేము ఇప్పటి నుంచో కోరుతున్నాం, విపిఎఫ్ ఛార్జెస్ తీసేయండి, అది థియేటర్ వాళ్ళ బాధ్యత, మాకు సంబంధం లేదు, నిర్మాతమే బాధ్యత వేయొద్దు అని చెప్పేసి నిరాదేశాలు చేసాం. పర్సనల్ సిస్టమ్ పెట్టండి అని నిరాదేశ చేసాం. అప్పుడు ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత అవన్నీ అతి త్వరలో మనకి మేలు జరుగుద్ది, చిన్న సినిమా బతుకుద్ది. ఇండస్ట్రీలో 80% చిన్న సినిమాల మీద నడుస్తుందండి. ఓ 20% పెద్ద సినిమాలు. వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు సినిమా చేస్తారు పెద్ద హీరోలు. కానీ చిన్న సినిమా హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు. డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీ బాగు చేసేది, సినిమా ఇండస్ట్రీ మీద ఎంతమంది అయితే టెక్నీషియన్ ఆధారపడుతున్నారో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళతో సినిమాలు తీసిన వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. కాబట్టి 100 కోట్ల సినిమా తీసి 110 కోట్లు వస్తే కప్పు కాదు, 10 కోట్ల సినిమా తీసి 100 కోట్లు చేస్తేనే గ్రేట్. కాబట్టి ఈ బ్యాడ్ బాయ్స్ సినిమా కూడా డెఫినెట్ గా ఆంధ్రాలో అన్ని థియేటర్లు దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఈ సినిమాని ఓ 2 థియేటర్లు రిలీజ్ చేయొచ్చు. అద్భుతమైన డేట్ చూసి వేసే బాధ్యత మా సతీష్ తీసుకుంటాడు. కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమాకి మంచి జరుగుద్ది. మేమందరం సపోర్ట్ చేద్దాం. ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేస్తే ఆ టీం అందరూ కూడా మళ్ళీ తెలుగు సినిమా థియేటర్కి వాళ్ళు ముందుకు వస్తారు. ఈ ట్రిప్ ఓన్లీ కన్నడ కాకుండా తెలుగు కన్నడ ఓసారి బై లాంగ్వేజ్ సినిమా చేస్తే మీకు ఇంకా బిజినెస్ పెరుగుద్ది, ఇంకా మార్కెట్ పెరుగుద్ది. కాబట్టి మీరు నెక్స్ట్ మేము లైన్ లో ఉంటాం కావాల్సి ఉంటే. మా సతీష్ ఒప్పుకుంటే డెఫినెట్ గా, ఎందుకంటే బర్త్డే ఖర్చు మళ్ళీ అదే పెరగదు కదా. మీరు 2 కోట్ల సినిమా తీసారు, తెలుగు తీసి అదే ఖర్చు అవుద్ది. కాబట్టి 2 లాంగ్వేజ్ వస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగా బై లాంగ్వేజ్ చేద్దాం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎన్నో వెళ్తున్నాయి. కన్నడ సినిమాలు ఈ మధ్య ఎన్ని హిట్ అని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.